శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, ఈ రోజున నవగ్రహ పురాణాంతర్గతమైనటువంటి చిట్ట చివరి గ్రహం అయినటువంటి కేతుగ్రహం యొక్క జన్మ వృత్తాంతం ఏంటో చూద్దాం. ఒకరోజు నారద మహర్షి ఆకాశ మార్గాన్ని ప్రయాణం చేస్తూ ఉన్నాడు. హిమాలయ ప్రాంతం వచ్చింది. ఆ హిమాలయ పర్వతం పరమ పవిత్రమైంది కదా. ఆ హిమాలయ పర్వతం మీద దిగాడు. ఆయన రాక కోసమే నిరీక్షిస్తున్నట్టుగా భూమాత ఆయన ముందు నిలబడింది. మాత అని నమస్కరించాడు నారదుడు వారు. నారద, ఆకాశ మార్గంలో వెళుతూ ఉన్నటువంటి నేను చూశాను. నింగి నుండి నేలకు దిగుతావేమో అని నేను ఎదురు చూస్తున్నానయ్యా అన్నది. తల్లి, నీ ముఖంలో ఏదో విచారం నాకు కనిపిస్తోంది అన్నాడు. నాయనా, నాకు విచారం లేకుండా ఎట్లా ఉంటుందయ్యా? అందరి భారము వహించి మొయ్యాల్సి వస్తున్నది కదా. నాకు పుణ్యాత్ములను మొయ్యటం నాకేం ఇబ్బంది లేదు. పాపాత్ములను కూడా, దుర్మార్గులను కూడా మొయ్యవలసినటువంటి బాధ్యత నా మీద ఉన్నది కదా. సృష్టికర్త సృష్టి కార్యం నిర్విరామంగా సాగిపోతోంది. తత్ఫలితంగా మనువు యొక్క సంతానం నా మీద ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. మనువు మనందరికీ మూల పురుషుడు. అందుకని మనమందరం మానవులమై మను సంతానం. ఆయనే వైవస్వత మనువు, సూర్యుడి యొక్క పుత్రుడు. దానికి తోడు దుర్మార్గుల యొక్క సంఖ్య కూడా పెరిగిపోతుంది. నా మీద భారం మోయలేనంతగా పెరిగిందయ్యా నారద. నువ్వు వెంటనే వెళ్ళి నా బాధ మీ తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడికి చెప్పు అన్నది. నా భారాన్ని తగ్గించే ఆలోచన కూడా చేయమను అనగానే, తల్లి, భూభారం పెరిగితే ప్రమాదమేనని మా తండ్రి, ఆయన తండ్రి అనుకుంటూ ఉంటే విన్నాను అన్నాడు. మా తండ్రి అంటే బ్రహ్మ, ఆయన తండ్రి అంటే విష్ణువు. ఇప్పుడే సత్యలోకానికి వెళతాను తల్లి, నువ్వు చెప్పిన మాట చెప్తాను అన్నాడు. నారదుడు నేరుగా సత్యలోకానికి వెళ్ళిపోయాడు. స్వర్గానికంటే పైన ఉంటుంది. బ్రహ్మగారి దర్శనం చేసుకొని నమస్కరించి, భూమి మీద ఉపద్రవాల సంఖ్య పెరిగిపోయింది. అందుకు కారణం ప్రాణుల సంఖ్య భయంకరంగా పెరిగిపోతున్నది. దీనివల్ల భూదేవి యొక్క బాధ నాతో వ్యక్తపరిచింది నాన్న, మీకు చెప్పటానికి వచ్చాను అన్నాడు. అనగానే, నారద, సమస్య తీవ్రమైంది అని కొంచెం ఆలోచనతో అన్నాడు. కొంతకాలం సృష్టి కార్యానికి విరామం ఇస్తే ఎట్లా ఉంటుందో ఆలోచించండి తండ్రి అన్నాడు నారదుడు. ఈ మాట విని పక్కనే ఉన్నటువంటి సరస్వతి మాత చిన్నగా నవ్వి, దానివల్ల ప్రయోజనం లేదయ్యా నారద, ఇప్పటికే ఉన్న ప్రాణుల వల్లనే కదా భూభారం పెచ్చు పెరిగింది. అవును, ఉన్న ప్రాణుల సంఖ్య పెరగకుండా చూడటం ప్రస్తుతం సమస్యకు పరిష్కారం కాదు అన్నాడు బ్రహ్మ. అంటే ఉన్న సంఖ్య తగ్గాలి అన్నాడు. పెరగకుండా ఉండటం కాదు, సంఖ్య తగ్గిపోవాలి. ప్రాణుల సంఖ్య తగ్గించడానికి ఏం చేయాలి అని తీవ్రంగా ఆలోచిస్తున్నాను.
అన్నాడు బ్రహ్మదేవుడు. నువ్వు వెళ్ళి నేను ఈ విధంగా జనసంఖ్యను ఏ విధంగా తగ్గించాలి అని ఆలోచిస్తున్నానని చెప్పు, ఆమె కొంచెం ఊరట కలిగించు అన్నాడు. నారదుడు వెళ్ళిపోయినాడు నమస్కరించి. నారదుడు వెళ్ళిపోయిన తర్వాత బ్రహ్మదేవుడు ఆలోచన సముద్రంలో మునిగిపోయాడు. కాలం గడుస్తున్నది, కానీ ఆయనకు పరిష్కార మార్గం మాత్రం దొరకట్లేదు. దాంతో ఆయన కోపం వచ్చేసింది. మితిమీరినటువంటి ఆయన కోపం వల్ల ఆయన 4 ముఖాల నుండి 4 అగ్ని జ్వాలలు బయటకు వచ్చింది. ఆ మంటల మూలంగా ప్రాణులకే కాకుండా లోకాలలోని చేతన అచేతన పదార్థాలు కూడా ప్రమాదం ఏర్పడింది. అంటే కదిలేవి కదలనేవి, చేతనం అచేతనం. సకల లోకాలలో సర్వనాశనం తాండవం చేసే పరిస్థితి తల ఎత్తింది. బ్రహ్మ ఏం చేయాలో అర్థం కాక తీవ్రమైన ఆలోచనలో ఉండిపోయినాడు. బ్రహ్మ ముఖాల నుండి వెలువడినటువంటి అగ్నిజ్వాలల ప్రమాదాన్ని ఊహించినటువంటి పరమేశ్వరుడు తక్షణమే బ్రహ్మ ముందు ప్రత్యక్షమైనాడు. ఓ చతుర్ముఖ అన్నాడు. ధ్యానాన్ని భగ్నం చేశాడు. ఓ సృష్టికర్త, మీ ఆలోచనను ఉపసంహరించి తద్వారా అగ్నికీలను అణగార్చండి అన్న. మీ కర్తవ్యం సృష్టే గాని సంహారం కాదు. ఆ సంహార కార్యానికి మరొక తగిన శక్తిని సృష్టించండి, అంతేగాని మరొక విధంగా చేయకూడదు. భూమి యొక్క భారాన్ని తగ్గించే ప్రయత్నంలో ప్రాణుల సంఖ్యను నియంత్రించడానికి మీరు చేయవలసినటువంటి పని ఈ విధంగా అగ్నిజ్వాలను రగిలించి బాధ పెట్టడం మాత్రం కాదు. అంతేకాదు, నేను సంహారకర్తని, లయకారకుణ్ణి. నా విధి కూడా చంపడం కాదు, చనిపోయిన ప్రాణులకు విశ్రాంతి ప్రసాదించడం అన్న. ఇది కదా ఈశ్వరుడి యొక్క అనుగ్రహం. చంపేవాడు కాదా. ఒక ప్రాణి పుడుతుంది, పెరుగుతుంది, వృద్ధాప్యం వస్తుంది, దాని కాలం సమీపించినప్పుడు శరీరాన్ని విడిచిపెడుతుంది. కర్మ పరిపాకం పూర్తయితే వెళ్ళిపోతుంది శరీరం. అటువంటి వెళ్ళిపోయినటువంటి ఆ దేహానికి సంబంధించినటువంటి వాడికి శ్మశానంలో విశ్రాంతి లభించేలాగా చేస్తాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడు చెప్పిన మాట సృష్టికర్తకి నచ్చింది. శ్రీమన్నారాయణుడి యొక్క ఉద్దేశం కూడా అదే. తాను కేవలం సృష్టికర్తను, తన విద్యుక్త ధర్మం కేవలం ప్రాణులను పుట్టించటం, చంపడం కాదు అని ఒక నిర్ణయానికి వచ్చాడు. వెంటనే తన ఆలోచనను ఉపసంహరించి ఉండగా బ్రహ్మదేవుల్లోంచి ఒక స్త్రీమూర్తి బయటకు వచ్చింది. చూడండి, ఆమె ఎరుపు, నలుపు, పసుపు వర్ణాల మేళవింపులో ఉన్నది. 3 రంగులు కలిసి ఉన్నది. ఎరుపు రంగు, నల్ల రంగు, పసుపు రంగు. ఆవిర్భవించిన వెంటనే ఆమె దక్షిణం వైపు నిలబడింది, ముఖం పెట్టి. నేనెవరు అన్నది ఆమె బ్రహ్మదేవుణ్ణి చూస్తూ. బ్రహ్మకి 4 ముఖాలు ఉంటాయిగా. దక్షిణం వైపున్న ముఖంతో అడిగింది, నీ పేరు మృత్యు. ఒక మహాకార్య నిర్వహణ కోసం నిన్ను పుట్టించాను. సృష్టిలోని ప్రాణులందరినీ సంహరించడమే నీ కర్తవ్యం, వెళ్ళు అన్నాడు. ఆ కార్యంలో నిమగ్నరాలువై వెళ్ళు అన్నాడు బ్రహ్మ. బ్రహ్మ మాటలు వినగానే మృత్యువు దీనంగా ఏడవటం మొదలుపెట్టింది. చూడండి, చంపమంటే బాధే కదా ఎవరికై. ఆమె కళ్ళల్లో నుంచి అశ్రు బిందువులు జలజలారాలి. బ్రహ్మ వెంటనే ఆ కన్నీటి బిందువులు తన దోసిళ్లలో పట్టుకున్నాడు. అప్పుడు ఆ మృత్యువు అడిగింది, నన్ను క్షమించండి బ్రహ్మదేవ, ప్రాణులను చంపడం అధర్మం కదా, ఆ పని నేను చేయలేను, నేను వెళ్ళొస్తాను, నేను తపస్సు చేసుకుంటాను అంటూ మృత్యువు నిర్లక్ష్యంగా వెళ్ళిపోయింది. బ్రహ్మదేవుడు వెంటనే అక్కడికి వచ్చినటువంటి పరమశివుడి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. శివుడు చిరునవ్వు నవ్వి,
స్త్రీ సహజమైనటువంటి వాత్సల్య లక్షణంతో మృత్యుదేవత ఇలా అంటున్నది. నెమ్మదిగా ఆమెకు నచ్చజెప్పి ఆమెను కార్యోన్ముఖురాలుగా చెయ్యండి అని సలహా ఇచ్చాడు. బ్రహ్మ దగ్గర నుంచి వెళ్ళిపోయింది కదా మృత్యుదేవత. ధేనుకాశ్రమం అనే ప్రదేశంలో తపస్సు చేసుకోవటం మొదలుపెట్టింది. కొన్నాళ్ళు జరిగిన తర్వాత బ్రహ్మదేవుడు ఆమె ముందు ప్రత్యక్షమైనాడు. నమస్కరించింది. నీకు నిర్దేశించిన కార్యక్రమానికి నిన్ను నువ్వు అంకితం చేసుకునేదాకా నేను నీకు ప్రత్యక్షం అవుతూనే ఉంటాను, అంటే నీ తపస్సు కొనసాగనివ్వను అంటున్నాడు. నీ ఆవిర్భావానికి మూలం ప్రాణుల యొక్క సంహార సంకల్పమే. ఆ సంకల్పం వికల్పం కాకూడదు కదా. ఈ విధి నీకు విధిస్తున్నటువంటి విధి, దాని నుంచి నువ్వు తప్పించుకోలేవు అన్న. ఈ విధి అంటే బాధ్యత. ఈ బాధ్యతని విధించేది ఎవరు? నేను, విధిని, బ్రహ్మ. చూడండి, రెండు పదాలు ఒకటే, విధి విధి. ఇక్కడ విధి అంటే కర్తవ్యం, ఇంకో విధి అంటే బ్రహ్మ, విధాత. విధిలో నుంచి వచ్చిందే విధాత. బ్రహ్మ ఈ మాట చెప్పి మృత్యువు యొక్క ముఖంలో గూడు కట్టుకున్నటువంటి విచారాన్ని చూస్తూ క్షణకాలం ఆగాడు. మృత్యుదేవి, నా మాట జాగ్రత్తగా విను. నీ చేతులతో నువ్వు ప్రాణులను వధించే అవసరం ఉండదు. ఆ రోజు నువ్వు నేను చెప్పగానే కన్నీళ్లు కార్చావు కదా. ప్రాణులను చంపమని అనగానే ఏడుపు వచ్చింది నీకు, నువ్వు కన్నీళ్లు కార్చావు. ఆ అశ్రు బిందువులు నేను దోసిట్లో పట్టుకున్నాను, జ్ఞాపకం ఉందా? ఒక్కొక్క అశ్రు కణం ఒక్కొక్క రోగంగా రూపొంది ప్రాణులని మరణాలకు తరిస్తాయి. చూడు, ఆ కార్యాన్ని అధివీక్షించి క్రమబద్ధం చేయటమే నీ విధి. నా ఆదేశాన్ని శిరసావహించు, నీ బాధ్యతను స్వీకరించు, కర్తవ్యాన్ని ఆచరించటం మొదలుపెట్టు అన్నాడు గంభీరంగా బ్రహ్మ. అంటే ఏమిటి ఇక్కడ? మృత్యుదేవత యొక్క అశ్రు బిందువులలో నుంచి అనేక రోగాలు పుట్టుకొచ్చినాయి. ఏదో ఒక రోగం తగులుతుంది. క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ మింగేసిందిరా వీడిని అంటారు, కానీ మృత్యుదేవత మీదకి ఆ మాట రాదు. చూడండి, వాడికి ఏదో గుండె జబ్బు వచ్చింది, గుండెపోటుతో పోయినాడు రా అంటారు. ఆ నెపం ఎవరి మీదకి పోయింది? గుండెపోటు మీదకి వెళ్ళింది. ఒకడు యాక్సిడెంట్లో చచ్చిపోతాడు, ప్రమాదం మీదకి వెళ్ళిపోయి. చూసారా? ఇవన్నీ కూడా అశ్రు బిందువుల్లో నుంచి పుట్టినటువంటివేనమాట. అవే జీవులను కబళిస్తూ ఉంటాయి, ప్రాణాలు తీస్తాయి. ఆ నెపం మాత్రం ఆ వ్యాధి మీదకో దాని మీదకు వెళ్ళిపోతుంది అని ఇక్కడ వివరంగా చెప్పాడు బ్రహ్మ. ఇప్పుడు మృత్యుదేవతకు అర్థమైంది, తాను సృష్టింపబడినటువంటి పని జీవుల యొక్క సంహారం. కాబట్టి ఇప్పుడు నేను నిమిత్తం కాను, నా కళ్ళ నీళ్ళ నుంచి వచ్చినటువంటి రోగాలు దానికి నిమిత్తం అవుతాయి. కాబట్టి కొంచెం నాకు ఉపశమనంగా ఉన్నది అనుకున్నది. ఎప్పుడైతే ఆమెలో ఉపశమనం కలిగిందో మరుక్షణం ఆమెలో నుంచి వేడి నిట్టూర్పులు సెగలు కక్కుతూ బయటకు వచ్చింది. పతాకాల ఆకారంతో వెలువడినటువంటి ఆ నిట్టూర్పుల్లో నుంచి ఒక పిల్లవాడు పుట్టుకొచ్చాడు. బ్రహ్మ ఆ బాలుణ్ణి చిరునవ్వుతో చూసి మృత్యుదేవత వైపు తిరిగి, నీ మూలంగా ఈ పిల్లవాడు జన్మించాలి అనేటువంటి ఆశయంతోనే నిన్ను ఆనాడు నా సన్నిధి నుండి పోనిచ్చాను. ఈ బాలుడు నీ కొడుకు అనగానే మృత్యుదేవత ఆ బాలుడిని తీసుకుని హృదయానికి హత్తుకుంది. కేతువు ఆకారంలో పుట్టినటువంటి నీ కుమారుడికి కేతువు అనే నామకరణం చేస్తున్నాను అన్నాడు. కేతువు అంటే జెండా, కేతనము అనే పదం నుంచి వచ్చింది. జెండా ఆకారంలో ఉన్నాడు కదా, ఈ బాలకుడిని పెంచి పెద్దవాడిని చెయ్యి అని బ్రహ్మదేవుడు చెప్పాడు.
మృత్యుదేవత తలను అడ్డంగా ఊపింది. బ్రహ్మదేవ, నాకు అప్పగించినటువంటి పని కఠినాది కఠినమైంది. పుత్ర పోషణకి దానికి సమన్వయం కుదరదు. బాలకుణ్ణి మీరే స్వీకరించండి, నా వల్ల కాదు అని. బ్రహ్మ చిరునవ్వు నవ్వి, నీ సమస్యకి చక్కటి పరిష్కారం ఉంది. నీ బిడ్డ కేతువు రాక్షస లక్షణాలతో పుట్టాడు. రాక్షస సంతతిని పొందినటువంటి కశ్యప ప్రజాపతి ఉన్నాడు. ఆ బాలకుణ్ణి పెంచడానికి ఆయనే తగినవాడు. కశ్యపుడు నీ పుత్రుణ్ణి తన పుత్రుడిగా స్వీకరించి పోషిస్తాడు అని ఆ కేతువుని కశ్యపుడికి అందేలాగా చెయ్యి అని మృత్యుదేవతకు ఆదేశించాడు. ధన్యోస్మి బ్రహ్మదేవ అన్నది ఆ పిల్లవాడిని ముద్దు పెట్టుకుని. కశ్యప ప్రజాపతి యొక్క భార్య ధనుదేవి ఒకరోజు ఆతృతగా ఆశ్రమంలోకి వచ్చింది. ఎందుకని? ఒక పిల్లవాడు వాళ్ళ ఆశ్రమం దగ్గర ఏడుస్తూ ఉంటే ఆమె చేతుల్లోకి తీసుకొని ఆ పిల్లవాడిని తీసుకొని లోపలికి వచ్చింది. స్వామి స్వామి అన్నది. ఏమిటి ధను, ఏంది ఇంత ఆవేశంగా ఉన్నావు, ఆందోళనగా ఉన్నావు అన్నాడు కశ్యపుడు. చూశారా స్వామి, ఆశ్రమం వెనక తోటలోని ముళ్ల పొద నీడలో హాయిగా ఆడుకుంటూ పరవశంగా ఉన్నాడు ఈ పిల్లవాడు. చూశారా, పురాణ కాలంలోనే కొంతమంది వదిలివేయబడ్డారు. అయితే వాళ్ళంతా కారణ జన్ములండి. ఇవాళ అక్రమ సంతానాన్ని విడిచిపెడుతున్నారు, వాళ్ళకి వీళ్ళకి పోలిక పెట్టకూడదు. ఎవరి బిడ్డడో కశ్యపుడు పిల్లవాడిని చూస్తూ అన్నాడు, నాకు దొరికాడు కాబట్టి నా బిడ్డే. చూడండి, ఆ ముఖము ఆ కళ్ళు అన్నీ నా బిడ్డలకు మళ్ళీనే ఉన్నాయి అన్న. అంటే తన బిడ్డలు రాక్షసులు, ధనుజులు, వాళ్ళు ఎలా ఉంటారో అలాగే ఉన్నాడు ఈ పిల్లాడు. వీడు నా బిడ్డే, ఏమిటి అలా చూస్తున్నారు? నా బిడ్డడే, నేనే పెంచుకుంటాను, నాకు అనుమతి ఇవ్వండి అన్న. సరే, ఎవరు కాదంటారు, అంతా దైవేచ్ఛ కదా అన్నాడు కశ్యపుడు. మరి పిల్లవాడికి పేరు అన్నది. చక్కటి పేరు పెట్టండి. కశ్యపుడు ఆలోచించాడు. కేతువు అని సృష్టికర్త బ్రహ్మదేవుడు ఆల్రెడీ పెట్టేశాడు కదా. ఈ మాట చెప్పడానికి లోపలికి వస్తూ నారద మహర్షి చెప్పేశాడు ఈ మాట. నారదా అన్నాడు ఆశ్చర్యంగా. అవును, ఆ విషయం తమకు చెప్పడానికే వచ్చాను మహర్షి. బాలుడికి నామకరణం చేసిన తర్వాత మీకు అందేలా చూశారు మా తండ్రి బ్రహ్మ. మీ బిడ్డగా స్వీకరించండి, పోషించి మంచి ప్రయోజకుణ్ణి చేయండి పిల్లవాడిని. సరేనన్నాడు కశ్యపుడు. అందుకేనేమో వీడిని చూడగానే నా బిడ్డడే అనిపించింది, నాకు స్తన్యం కూడా అంకురించింది అని అన్నది ధనుదేవి. రోజులు కాలాన్ని ఖండిస్తూ ఉన్నాయి, తమ యొక్క గణన కార్యాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి. ఎవరి కోసం ఆగదండి కాలం. ధనుదేవి యొక్క పెంపుడు కొడుకు కేతువు, సింహికాదేవి కుమారుడైన రాహువు చక్కగా స్నేహంగా ఉంటున్నారు. ఒకళ్ళని విడిచిపెట్టి ఒకళ్ళు ఉండనట్టుగా కవల పిల్లల్లాగా మసులుకుంటున్నారు. రాహుకేతువుల యొక్క సాహచర్యం నేల మీద పాకే వయస్సులోనే మొగ్గు తొడిగింది. అంటే చిన్నపిల్లలుగా ఉండగానే ఇద్దరూ జంటగా పాకటం మొదలు పెట్టారు. ఇద్దరూ ఒకరి పక్కగా ఒకరు నడుస్తూ ఉన్నారు. పెద్ద అయితే ఒకరి చేతిని ఒకరు పట్టుకొని తప్పటడుగులు కూడా వేశారు. కశ్యప మహర్షి రాహుకేతువులకి విద్యాభ్యాసం మొదలుపెట్టాడు. విద్యార్థులు కూడా అంతే, ఒకరికి చెప్తే చాలు రెండో వాడు నేర్చుకుంటూ ఉన్నారు. వాళ్ళ ప్రవర్తన ధనుదేవికి సందేహం కలిగించింది. ఒకనాడు భర్తను అడిగింది, స్వామి, కన్నబిడ్డతో సమానంగా కేతువుకు పాలిచ్చి పెంచాను కదా, బాలుడు నా బిడ్డలతో కలిసిమెలిసి ఉండడానికి మారుగా ఆ సింహ బిడ్డడితో కలిసిపోయాడు ఎందుకు? నాకు అర్థం కావట్లేదు, చెప్పండి అని అడిగింది. వాడి చిన్ని మనసులో ఏముందో ఎవరికి తెలుసు? కేతువు ఒక్కడే కాదు సుమా, రాహును కూడా చూడు, వాడు కూడా కేతువు నీడలాగా ఉంటున్నాడు. ఇద్దరి మధ్య మనకు అర్థం కానటువంటి ఒకానొక అజ్ఞాతమైన సంబంధం ఏమైనా ఉందేమో అన్నాడు కశ్యపుడు. ధనువు తల పంకించి, రాహుకేతువులిద్దరూ అన్యోన్యంగా పెరగాలని, రాణించాలని బ్రహ్మదేవుల యొక్క సంకల్పం అయి ఉండొచ్చు. ఎవరో మానసపుత్రులు వారి సంతతులు ఉండగా ఈ కశ్యపుడికే
ఆ అవకాశం ఎందుకు వరించింది? ఎంతో మంది ఉన్నారు కదా, వాళ్ళు ఎవరికైనా ఇవ్వచ్చు కదా. కానీ మనకే ఇచ్చాడు. కేతువు మన పోషణలో పెరగాలి అనేటువంటిది లక్ష్యం కదా బ్రహ్మకి. రాహువుతో కలిసి మమేకంగా పెరగాలి అనే సంకల్పమే అందుకు కారణమేమో నాకు అనిపిస్తోంది ధనువు అని కశ్యపుడు అన్నాడు. ఏది ఏమైనా నాథ, అదంతా నా అదృష్టమే అని. రాహుకేతువులు ఇద్దరు యువకులయ్యారు. రాహువు సింహీదేవి అనేటువంటి స్త్రీని, కేతువు చిత్రలేఖ అనేటువంటి స్త్రీని భార్యలుగా స్వీకరించారు. ఇద్దరికి పెళ్లిళ్ళైనాయి. కాలక్రమంలో సింహీదేవి రాహు దంపతులకి మేఘహాసుడు అనే కుమారుడు పుట్టాడు. రాహుకేతువుల యొక్క సోదరానుబంధం వాళ్లతో పాటే వృద్ధి పొందింది, వికసిస్తూనే ఉంది. ఈ విధంగా కథంతా చెబుతూ ఉన్నాడు నిర్వికల్పానంద స్వామి. మరి రేపటి రోజు మిగిలినటువంటి రాహువు యొక్క చరిత్రని, కేతువు యొక్క చరిత్రని నా ఆరాధ్య దైవమైనటువంటి రామచంద్ర ప్రభువు యొక్క కృపతోటి మీతో మనవి చేసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు ఈ ఛానల్లో వచ్చేవన్నీ వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి అని మీతో వినమ్రంగా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి ఎక్కువ మందికి షేర్ చేయండి. మీ విలువైన కామెంట్ కూడా ఇచ్చి ప్రోత్సహించండి. ఆ పక్క నుండి బెల్ బటన్ని ఒకసారి మోగించండి. నేను చేసే అప్డేట్స్ అన్నీ మీకు చేరుతాయి. అలాగే కామెంట్ పక్కన హైప్ బటన్ ఉంటుంది, దాన్ని తప్పకుండా హైప్ బటన్ కూడా ప్రెస్ చేసి పాయింట్ ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.